హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 1 జూలై 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే జూలై 1న డే ఇంపార్టెన్స్ కనుక చూసినట్లయితే జిఎస్టీ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. దేశవ్యాప్తంగా వస్తుసేవల పన్ను జిఎస్టీ అమల్లోకి వచ్చిన తేదీని పురస్కరించుకొని ఏటా జూలై 1న జిఎస్టీ డేగా నిర్వహిస్తారు. అన్ని వస్తుసేవలపై దేశమంతా ఒకేలా విధించే పరోక్ష పన్నునే వస్తుసేవల పన్ను జిఎస్టీ అంటారు. సో జిఎస్టీకి సంబంధించి చూసినట్లయితే మన భారత రాజ్యాంగంలోని 12వ భాగంలో ఆర్టికల్ 264 నుంచి ఆర్టికల్ 300 వరకు కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక ఆస్తి ఒప్పందాలు మొదలగు అంశాలను గురించి ప్రస్తావించడం జరిగింది. అయితే అందులో ఆర్టికల్ 279 క్యాపిటల్ ఏ ప్రకారం జిఎస్టీ చట్టం అమల్లోకి వచ్చిన 60 డేస్ లోపు జిఎస్టీ కౌన్సిల్ను రాష్ట్రపతి ఏర్పాటు చేయాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం 2014లో ఏర్పడింది. 2014లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 122వ రాజ్యాంగ సవరణ బిల్లుగా జిఎస్టీ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. లోక్సభ 2015లో, రాజ్యసభ 2016లో ఈ బిల్లును ఆమోదించాయి. అలాగే 2016 సెప్టెంబర్ 8న ఈ డేట్ గుర్తుంచుకోండి. 2016 సెప్టెంబర్ 8న అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోద ముద్ర వేశారు ఈ జిఎస్టీ బిల్లుకు. అప్పుడు 122వ రాజ్యాంగ సవరణ బిల్లు 101వ రాజ్యాంగ సవరణ చట్టంగా మారింది. అప్పుడు 2017 జూలై 1 నుంచి ఈ బిల్లు అనేది అమల్లోకి వచ్చింది. సో ఈ డేనే పురస్కరించుకొని ప్రతి ఏటా కూడా జిఎస్టీ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. అలాగే 1954లో ప్రపంచంలోనే తొలిసారిగా ఫ్రాన్స్ దేశం జిఎస్టీని అమలు చేసింది. జిఎస్టీ అమలులో లేని దేశం, ఏకైక ప్రధాన ఆర్థిక వ్యవస్థ అమెరికా. సో ఒకే దేశం ఒకే పన్ను అనే నినాదంతో జిఎస్టీని దేశమంతా అమల్లోకి తీసుకురావడం జరిగింది. 2025 ఏప్రిల్లో జిఎస్టీ వసూళ్లు జీవనకాల గరిష్టమైన 2.37 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. జిఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 2025 ఏప్రిల్లోనే ఎక్కువగా 2.37 లక్షల కోట్లు ఎక్కువగా జిఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి. అలాగే 2025 మేలో 2.01 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. అలాగే జిఎస్టీ బిల్లును మొదట ఆమోదించిన రాష్ట్రం చూసినట్లయితే అస్సాం, రెండవ రాష్ట్రం బీహార్, 14వ రాష్ట్రం తెలంగాణ, 19వ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మొత్తం 25 రాష్ట్రాలు జిఎస్టీ బిల్లును ఆమోదించాయి. సో ఇది జిఎస్టీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, దీనికి సంబంధించి చూసుకోండి. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే బయోలాజికల్ ఈ నుంచి హెచ్పివి టీకా. హైదరాబాద్కు చెందిన బయోలాజికల్ ఈ లిమిటెడ్ సంస్థ హెచ్పివి టీకా ఉత్పత్తి చేయనుంది. దీనికోసం చైనా దేశానికి చెందిన బయోఫార్మాస్యూటికల్ సంస్థ జియాంగ్సు రేక్ బయోటెక్నాలజీ కంపెనీ లిమిటెడ్తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. గర్భాశయ క్యాన్సర్ సహా 9 రకాల హెచ్పివి వైరస్ల నుంచి ఈ టీకా రక్షణ కల్పిస్తుంది. నెక్స్ట్ టాపిక్ ఉగ్రదాడులను కళ్లకు కట్టిన ఎగ్జిబిషన్. ఐరాస ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన భారత్. న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో భారత్ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేసింది. ద హ్యూమన్ కాస్ట్ ఆఫ్ టెర్రరిజం పేరుతో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ను విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ ప్రారంభించడం జరిగింది. ఉగ్రవాదులు పాల్పడిన మానవ హానాన్ని అందులో భారత్ వివరించింది. 2006 ముంబయి రైళ్లలో బాంబు పేలుళ్లు, 2008 బాంబు దాడులు,
ఈ ఏడాది ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి, 2019 పుల్వామా దాడులకు సంబంధించి ఇలా ప్రతి ఉగ్రదాడికి సంబంధించి ఐరాస ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో దేశం డిజిటల్ చిత్రాలను, వీడియోలను ఎగ్జిబిషన్లో ప్రదర్శించింది. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే యూనియన్ కార్బైడ్ వ్యర్థాలను పూర్తి దహనం. 1984 డిసెంబర్ 2న యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ ఇది భోపాల్లో ఒక దుర్ఘటన జరిగింది. సో దానికి సంబంధించి అప్పుడు మిథైల్ ఐసోసైనేట్ అనే విషవాయువు వెలువడి చాలామంది చనిపోవడం, అలాగే చాలామంది విగత జీవులుగా మారిపోవడం జరిగింది. సో అది ఇప్పటికీ ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద పారిశ్రామిక విషాదంగా నిలిచిపోయింది. దానికి సంబంధించిన కొన్ని వ్యర్థ పదార్థాలు యూనియన్ కార్బైడ్ అనే వ్యర్థాలను కర్మాగారంలోనే ఇన్ని సంవత్సరాలుగా నిల్వ చేయడం జరిగింది. అయితే ఇటీవల మధ్యప్రదేశ్లోని భోపాల్లో యూనియన్ కార్బైడ్ కర్మాగారం నుంచి ఆ వ్యర్థాలను 6 నెలల క్రితం బయటికి తీసుకొచ్చి సుమారుగా 337 టన్నుల వ్యర్థాలను పీతంపూర్లోని ఓ డిస్పోజబుల్ ప్లాంట్లో కాల్చి బూడిద చేసినట్లు కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ అధికారి వెల్లడించారు. ఫ్రెండ్స్, టుడే 1 జూలై 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.